నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ ఆలయం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కాషాయ వర్ణం పులుముకుంది. ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ ఆలయం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కాషాయ వర్ణం పులుముకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రద్దీగా మారిపోయింది. పెద్ద హనుమాన్ జయంతి సమీపిస్తున్న సమయంలో మంగళవారం కావడం వల్ల పెద్ద ఎత్తున అంజన్న భక్తులు తరలివచ్చారు. మండే ఎండలను సైతం లెక్క చేయకుండా సౌకర్యాలు లేనప్పటికీ అచంచలమైన భక్తి విశ్వాసాలతో తరలివచ్చిన స్వాములు పవనసుతుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆంజనేయ స్వామివారి సుప్రభాత మేలుగోల్పు సమయం వరకే దాదాపు 20,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పారాధనలు నిర్వహించినట్లు వివరించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు దర్శనం కోసం గంటకు పైగా సమయం తీసుకుంది. ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం నిరసిస్తూ సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై జిల్లాల వద్ద రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యాన్ని నిరసిస్తూ సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై జిల్లాల వద్ద రైతులు రోడ్డెక్కారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహంతో తంగళ్లపల్లి మండలం జిల్లాల వద్ద సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్న వడ్లను కొనుగోలు చేయాలని, నెల రోజులు గడిచినప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం కాలేదని ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. కాగా రైతుల రాస్తారోకో విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి చేరుకొని జిల్లా కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. ప్రధాన రహదారి కావడంతో ఇరువైపులా ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించిపోయింది. ఇసుక అక్రమ రవాణా అరికట్టి దోపిడీ నివారించేందుకు శాండ్ ట్యాక్స్ ద్వారా చర్యలు తీసుకుంటామని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టి దోపిడీ నివారించేందుకే శాండ్ ట్యాక్స్ ద్వారా ఇసుక రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి పేర్కొన్నారు. నిరుపేదలకు ఇండ్ల నిర్మాణ సమయంలో తక్కువ ధరకే ఇసుక రవాణా చేసేందుకు వీలుగా పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నామని, వారం రోజుల వ్యవధిలో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఇసుక రవాణా చేసేందుకు కోసం శాండ్ ట్యాక్స్ పద్ధతిని ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇసుక దోపిడీ పెరిగిపోయి ఎక్కడికక్కడ విపరీతంగా బీఆర్ఎస్ స్థానిక నేతలు అక్రమ రవాణాతో పాటు వసూలు చేశారని, దీన్ని నివారించేందుకు గాను ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తక్కువ ధరలకే నిరుపేదలకు ఇసుక అందజేయనున్నట్లు ఈ సందర్భంగా వివరించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న కాంగ్రెస్ పాలనలో ఎలాంటి దోపిడీ జరగలేదని ఈ సందర్భంగా పేర్కొంటూ రానున్న వారం రోజుల్లో ముస్తాబాద్ మండల వ్యాప్తంగా ఇసుక అందుబాటులోకి వస్తుందని వివరించారు. సమావేశంలో ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు, షీలా ప్రశాంత్, బాలరెడ్డి, భాను, ఆంజనేయులు, రామరెడ్డి, రాజు తదితరులు ఉన్నారు. సేనలు కానీ డైరెక్షన్లు కానీ ఉండయి, నాకు సేనలు అవసరం లేదని చెప్పి మాట్లాడిండు. ఇలా కేటీఆర్ సేన అని వాడోడు వీడోడు బుడ్డర్ కానుగాళ్ళు తిరిగి ఇలా కేకే మహేందర్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఖబర్దార్ బిడ్డ, మీ సేన లేదనుంటే సేనలు పెట్టుకోరి ఎడన తిరుగురి అని ఇలా నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే కాకుండా ప్రజలకు బాగోగులను చూస్తూ ఉన్నాడు. ఖబర్దార్, మీకు ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ ప్రెస్ మీట్ పరంగా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి మొత్తం సంపద ఏదైతే ఉందో ఇసుక, ఆ ఇసుకను మొత్తం దళారులతో దోపిడీలతో మరి రాష్ట్రంలో దోచుక తిన్నారు, ఇలా దాచుకున్నారు. ఈరోజు సిరిసిల్లకు సంబంధించి మరి మానేరు వాగులో ఏదైతుందో దాని నుంచి ఇసుకను అక్రమ రవాణా ద్వారా మరి దోచుకపోయారు. గతంలో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అడ్డుకుంటే లారీలలో తొక్కించినటువంటి సందర్భం మనం చూసినాం. మరి అడ్డుకునే ప్రయత్నం, లారీలు వద్దు మా ప్రాంతం నుంచి అని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మరి దళితులని చూడకుండా నేరలలో గత ప్రభుత్వంగా ఎంఆర్ఓ దగ్గర ఏదైతే కమర్షియల్ ట్యాక్సీ ట్రాక్టర్లు ఉంటాయో ఆ ట్రాక్టర్లు రిజిస్టర్ చేసుకుంటే ఆ ట్రాక్టర్లకు మాత్రమే వాగులోకి దిగి ఇసుక అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికి కూడా ఇవాళ ప్రభుత్వమే రేట్ నిర్ణయిస్తుంది. ఆ ప్రకారమే ట్రాక్టర్ యజమానులు ఇసుక తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, అపోహాలకు గురి కావద్దని చెప్పి తెలియజేస్తూ త్వరలోనే ఇసుక ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కావాల్సిన వాళ్లకు తక్కువ ధరకే అందిస్తామని చెప్పి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రభుత్వం పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఇండియన్ ఆర్మీకి మద్దతుగా కరీంనగర్ కలెక్టరేట్లో సంఘీభావం ర్యాలీ నిర్వహించారు.
ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న ఇండియన్ ఆర్మీకి మద్దతుగా కరీంనగర్ కలెక్టర్ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ ఆర్మీకి మద్దతుగా వారు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలుపుతూ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ర్యాలీ చేపట్టారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో వారు మాట్లాడుతూ శత్రుదేశం పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలను శక్తివంతంగా తిప్పికొట్టడంలో భారత సైన్యం చేసిన వీరోచిత పోరాటాలకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న అణచివేయడం భారతదేశ తొలి కర్తవ్యమని పేర్కొంటూ సైనికులకు మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో టీఎన్జీఓల కార్యవర్గంతో పాటు జిల్లా అధికారులు, ఉద్యోగులు హాజరయ్యారు. యువ చైతన్య దీపం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అత్యవసర సమయాల్లో రక్తదాతలు ముందుంటారని సంస్థ యజమానులు తెలిపారు. యువ చైతన్య దీపం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అత్యవసర సమయంలో రక్తదాతలు అందుబాటులో ఉంటారని సంస్థ పేర్కొంది. రాజన్న సిరిసిల్ల బ్లడ్ సెంటర్కు అనుసంధానంగా స్వచ్ఛంద సంస్థ యువ చైతన్య దీపం ఆధ్వర్యంలో సభ్యులు ఎల్లప్పుడూ అత్యవసర సమయంలో రక్తదానం చేయడానికి అందుబాటులో ఉంటారని సంస్థ అధ్యక్షుడు శేఖర్ సేనాపతి తెలిపారు. ప్రాణహాని ఉన్న సమయంలో ప్రమాదాలు జరిగిన అత్యవసర వేళల్లో రాజన్న బ్లడ్ బ్యాంక్ సెంటర్ ద్వారా యువ చైతన్య దీపం సంస్థ సభ్యులు అన్ని రకాల బ్లడ్ గ్రూప్ వివరాలతో అర్జెంటుగా రక్తం అవసరం ఉన్న వారికి దాతలుగా ముందుకొస్తారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే సంస్థ సభ్యులు అనేక సార్లు రక్తదానం చేసినట్లు శేఖర్ వివరించారు. ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మేము రక్తదానం చేయడం జరిగింది. ఈ రక్తదానం ఎందుకంటే చాలా మంది మా ఫౌండేషన్ కి వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో బ్లడ్ కావాలని చాలా మంది పేషెంట్ వారి తాలూకా ఫోన్ చేస్తుంటే మేము ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో కొంతమందికి ఏంటంటే డోనర్స్ దొరకడం లేదు. కాబట్టి మేమే అడ్వాన్స్ గా ఈ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ బ్లడ్ అనేది అత్యవసర పరిస్థితుల్లో మేము వాడతాం అన్నట్టు. అత్యవసర పరిస్థితుల్లో మాకు ఎవరైనా పేషెంట్ తాలూకా కావాల్సి వస్తే ఇప్పుడు నిల్వ చేసిన బ్లడ్ అనేది మేము వాడతాం. దీన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి మా ఫౌండేషన్ సభ్యులందరితో ఈ బ్లడ్ బ్యాంక్ లో మేము బ్లడ్ అనేది నిల్వ చేస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు మాత్రం ఖచ్చితంగా బ్లడ్ అనేది వీరు కూడా మాకు సపోర్ట్ చేశారు. అందుకని చెప్పేసి మేము ఇవాళ ఈ బ్లడ్ ఇవ్వడం జరిగింది. భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి భూభారతి రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టామని సైదాపూర్ ఎంఆర్ఓ పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి కొత్త చట్టం పరిష్కారం చూపుతుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సైదాపూర్ మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం రోజున ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులకు కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న భూభారతి చట్టం వల్ల అనేక సంవత్సరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు త్వరితగతిన మంచి పరిష్కారం లభిస్తుందని, ఆధార్ కార్డు మాదిరిగానే ప్రతి రైతుకు భూధార్ నంబర్ను కేటాయిస్తామని సందర్భంగా పేర్కొన్నారు. సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులకు కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. శృంగేరి పీఠాధిపతి సలహాలు సూచనల మేరకే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి తెలిపారు. శృంగేరి పీఠాధిపతి సూచనలు సలహాల మేరకే అన్ని రకాల అనుమతులతో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వినోద్ రెడ్డి తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆలయ ఓపెన్ స్లాబ్లో మాట్లాడుతూ రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధునాతన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకుల బృందం శృంగేరి పీఠాధిపతిని కలిసి అనేక సందేహాలను నివృత్తి చేసుకున్న అనంతరమే ఆర్కిటెక్ట్ ప్లానింగ్ డిజైన్ నమూనాలు రూపొందించినట్లు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు చేపట్టబోతున్న సందర్భంగా జూన్ 15వ తేదీ నుండి భక్తులకు భీమేశ్వర ఆలయంలో దర్శన సదుపాయాలు కల్పిస్తున్నామని, భక్తులు ఎలాంటి అభద్రతా భావానికి ఆందోళనకు గురికావద్దని కోరారు. ప్రధాన అర్చకులు శరత్ మాట్లాడుతూ ఆలయ విస్తరణ కోసం శృంగేరి పీఠాధిపతిని 4 సార్లు కలిశామని, రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం అత్యంత ప్రాచీనమైనదనే విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆలయంలోని మూర్తులను కదిలించకుండా విస్తరణ పనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. ప్రతినిత్యం ఏకాంత పూజలు కొనసాగుతాయని, నిర్మాణ సమయంలో ప్రజలకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనాలు కల్పిస్తున్నామని వివరిస్తూ కోడెమొక్కులు, అభిషేకాలు, అర్చనలు కొనసాగుతాయని వివరించారు. ఎందుకంటే ఇప్పుడున్న సదుపాయం, ఇప్పుడున్న ఆలయం ఏమాత్రం కూడా వేల సంఖ్యలో దేవాలయానికి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన పండుగలు శివరాత్రి, శివ కళ్యాణం, కార్తీక మాసం, శ్రవణ మాసం ఇట్లాంటి పండుగలలో
జనాలు వేల సంఖ్యలో రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో దర్శనం సమయానికి పాలంగా మేము కల్పించలేక ఆలయాన్ని 24 గంటలు కూడా మేము తెరిచి ఉంచి భక్తులకు దర్శన సదుపాయాలు అలాగే ఓడెముక్కు కూడా భక్తులకు తీర్పించడం జరుగుతున్నది. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా గమనించి ఆలయ వైదిక బృందం వారితోటి మేము చర్చించిన తర్వాత ఈ ఆలయాన్ని విస్తీర్ణం చేసినతో భక్తులకు అన్ని రకాలైన సదుపాయాలు కలుగుతాయని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అభిప్రాయంలోనే భాగంగా ప్రభుత్వం శృంగేరి పీఠాధిపతి వారిని కూడా ఈ విషయం గురించి చాలా మార్లు సంప్రదించి వారి యొక్క అనుమతులు కూడా తీసుకొని ఈ యొక్క ఆలయ విస్తీర్ణం అలాగే వేములవాడ పట్టణంలో కూడా రోడ్లు చాలా చిన్నగా ఉండడం కూడా ఈ భక్తులకు చాలా ఇబ్బందికరంగా మారిన పరిస్థితి దృశ్యాలు కానీ షెడ్స్ కానీ ఇంకా నిర్మాణ పనులన్నీ కూడా అక్కడ చేసుకోవాల్సి ఉంది. దాని యొక్క అనుమతుల కోసం దేవాదాయ కమిషనర్ గారికి కూడా ప్రపోజల్స్ సమర్పించడం జరిగింది. ఆ ఒక్క అనుమతులు వచ్చిన తర్వాత ఆ ఒక టెండర్ ప్రాసెస్ అగ్రిమెంట్స్ అన్ని చేసుకొని వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటాం. అది ఈ ఎగ్జిక్యూషన్ అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మేమంతా కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రధాన అర్చకులు స్థానాచార్యులు ఉపప్రధాన అర్చకులు అందరితోటి మరి ఒక్క మారు చర్చించి ఈ యొక్క దర్శనాలు ఇప్పుడు ఏదైతే రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో దర్శనాలు కల్పిస్తారని చెప్పారో ఆ ఒక్క దర్శనాలని మన భీమేశ్వర ఆలయానికి ఎప్పుడు షిఫ్ట్ చేద్దాం అనేది నిర్ణయం అనేది అప్పుడు జరుగుతుందే కానీ ఇప్పటి వరకు అయితే ఫలాని డేటు అంటూ ఇంతవరకు ఫిక్స్ కాలేజీ కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో వదంతులు వైరల్ అవుతున్నాయి. దాని మీద మేము అఫీషియల్గానే ఇప్పుడు మేము డిక్లేర్ చేస్తున్నాం. ఇవన్నీ వర్క్స్ అయిన తర్వాత భీమేశ్వర ఆలయంలో అన్ని రకాలైన మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత మాత్రమే. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.